గుంటూరు మిర్చి యార్డులో ఎండుమిర్చి ధరలు తగ్గాయి. వేసవి సెలవుల తర్వాత జూన్ 10న యార్డు తెరవగా ప్రారంభంలో ధర బాగున్నా నెల రోజుల వ్యవధిలో క్వింటాల్కు 1500 నుంచి 2000 వరకు తగ్గాయి. ఈ నేపథ్యంలో రైతులు మిర్చిని శీతల గోదాముల నుంచి ఆచితూచి మార్కెట్కు తెస్తున్నారు. సింహభాగం రైతులు నిల్వ చేయటానికే మొగ్గు చూపుతున్నారు. ధరలు ఆశాజనకంగా లేకపోవడం, ఈ సీజన్లో మిర్చి సాగుకు రైతులు ఇంకా వేచి చూసే ధోరణిలో ఉండటమే దీనికి కారణం. చైనాతో పాటు తూర్పు ఆసియా దేశాలకు ఎగుమతులు లేకపోవడంతో దేశీయంగా ఉత్తర భారతదేశంలో అక్కడ పంటలు కొత్తగా పండించడంతో మార్కెట్లో ధరలు తగ్గిపోవటానికి ఒక కారణం. వేసవి సెలవుల తర్వాత నిత్యం 40 నుంచి 50 వేల టిక్కీలు విక్రయాలు జరగగా ప్రస్తుతం 20 నుంచి 30 వేల టిక్కీలకే అది పరిమితమైంది. వర్షాలు ఆశాజనకంగానే ఉన్నా జలాశయాలకు పూర్తి స్థాయిలో నీరు చేరకపోవడంతో రైతులు నార్లు పోయటం లేదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మిర్చి ధరలు ఏ విధంగా తగ్గాయో చూద్దాం. తేజ రకం 15,000 నుంచి 18,000 వరకే ఉంది. ఆర్మూరు 11,000 నుంచి 13,500 వరకే పరిమితమైంది. సింజంటా బాడిగ రకం 10,000 నుంచి 13,000 వరకే ఉంది. 334 రకం 13,000 నుంచి 16,000 వరకు ఉంది. సీడ్ రకాలు 10,000 నుంచి 15,000 మాత్రమే ఉన్నాయి. ఎగుమతులు లేకపోవటమే ధర పతనానికి కారణమని తెలుస్తోంది. గుంటూరు నుంచి ప్రధానంగా చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, సింగపూర్, మలేషియా, శ్రీలంక దేశాలకు మార్చి 15 వరకు ఎగుమతులు బాగానే జరిగాయి. ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. ప్రత్యేకంగా సాధారణ రకాలు క్వింటా 20,000కు పైగానే అమ్ముడయ్యాయి. చైనా, వియత్నాం దేశాల్లో ఈ ఏడాది పంట బాగా పండిందని అక్కడికి ఎగుమతులు తగ్గాయి. పైగా ఇప్పటికే ఇక్కడి నుంచి వెళ్ళిన సరుకు నిల్వలు అక్కడ పేరుకుపోయి ఉన్నాయి. ఈ కారణంగా దిగుమతులు తగ్గించారు. బంగ్లాదేశ్లో సరుకు నిల్వలు ఉండటంతో పాటు అక్కడ ధరలు తగ్గుతుండటంతో వ్యాపారులు కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే ధరలు తగ్గాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా శీతల గోదాముల్లో నిల్వలు పెద్దగా తరగటం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిస్థితిని పరిశీలిస్తే శీతల గోదాముల్లో ఇప్పటికే 1,000,000 బస్తాల వరకు మిర్చి నిల్వ ఉంది. ఒక్క గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 60 లక్షల బస్తాలు నిల్వలు ఉన్నాయి. గత ఏడాది అన్ని రకాల ధరలు క్వింటాల్కు 20,000కు పైగానే పలగ్గా ఈసారి సీజన్ ప్రారంభం నుంచి తగ్గుతూ వచ్చాయి. మిర్చిని దిగుమతి చేసుకునే దేశాల నుంచి ఆర్డర్లు మొదలైతే ధరలు పెరుగుతుందన్న అంచనాతో రైతులతో పాటు వ్యాపారులు కూడా వేచి చూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కర్ణాటక మార్కెట్లో ధరలు లేక కొంతమంది ఇక్కడికి తెచ్చి విక్రయించారు. మరికొందరు గుంటూరు పరిసరాల్లోనే సరుకులు నిల్వ చేశారు. దీంతో ధరలు పతనం అయ్యాయి. ఇదిలా ఉండగా కొత్త పంట వెయ్యాలా వద్దా, వేస్తే ధరలు మరింత పతనం అవుతాయా లేదా కొంతకాలం తర్వాతైనా పుంజుకునే అవకాశం ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తే ఇప్పటి వరకైతే క్లారిటీ కనిపించడం లేదు. మార్కెట్ ధోరణిని మరికొంతకాలం పరిశీలించిన తర్వాత మాత్రమే ఒక అవగాహనకు రావటానికి వీలవుతుంది. మిర్చి కూడా ముందాడి సాగు చేసేవాళ్ళైనా సరే సెప్టెంబర్, ఆగస్టు చివరి మాసం వరకు ఉంటారు. ఈలోపుగా ఏదో ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది.